హిందూపూర్ లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పోయినసారి ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ తప్ప మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో చూద్దాం. ఇక దాంట్లలో గెలుపొందే అభ్యర్థులెవరో ఈసారి ఒకసారి చూద్దాం. ఫస్ట్ హిందూపూర్, రాప్తాడు, మడకసిర, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఈ 7 హిందూపూర్ లోక్సభ సెగ్మెంట్ కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇక హిందూపూర్ని కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా టీఎన్ దీపిక పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే కూటమి క్యాండిడేట్గా బాలకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈసారి కూడా బాలకృష్ణయే అంటే కూటమి అభ్యర్థిగా బాలకృష్ణకే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక రాప్తాడు తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పరిటాల సునీత పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం టీడీపీ క్యాండిడేట్ అయిన పరిటాల సునీత గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మడకసిర అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎర్రలకప్ప పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే కూటమి పార్టీ తరఫున ఎంఎస్ రాజు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 పోయినసారి ఎలక్షన్లో తెప్పస్వామి గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్ని చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ క్యాండిడేట్గా సవితమ్మ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఈ పెనుగొండ నుంచి గెలుపొందారు. అతని పేరు శంకర్ నారాయణ. ఇక ఈసారి మాత్రం కూటమి అభ్యర్థి అయిన సవితమ్మకి గెలుపొందే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక పుట్టపర్తి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సింధూరారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన శ్రీధర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అందుకని ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచించి మళ్ళీ శ్రీధర్ రెడ్డికే ఇక్కడ గెలుపొందే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ అతనికే ఇచ్చింది. ఇక మా సర్వేలు కూడా శ్రీధర్ రెడ్డే గెలుపొందుతారని చెప్తున్నాయి. కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే మక్బుల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున వెంకట ప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. శివారెడ్డి ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందారు. ఈసారి మాత్రం టీడీపీ క్యాండిడేట్ వెంకట ప్రసాద్కి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ కదిరి అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక ధర్మవరాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కేతిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున సత్యకుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కూడా కేతిరెడ్డి ఈ ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అందుకని ఈసారి కూడా అతనికే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా అతనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి 7 హిందూపూర్ లోక్సభలోని అసెంబ్లీ సెగ్మెంట్స్. ఇక పోయినసారి అయితే ఈ 7 6 వైఎస్ఆర్సీపీకి స్వీప్ చేసింది. ఇక ఒకే ఒక్క హిందూపూర్ని మాత్రమే బాలకృష్ణ గెలుపొందారు టీడీపీ తరఫున. ఇక ఈసారి కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఇక్కడ గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది.